దేశవ్యాప్తంగా గౌతమ్ అదానీ లంచం ఆరోపణల అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతూ ఉండగా ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కు లింక్ ఉండటంతో మరింత వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు. తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో ప్రజలపై 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్తో సీఎంగా వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ అదానీ నుంచి 1750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ సోమవారం లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పై వెంటనే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల సంచలన డిమాండ్ చేశారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వైఎస్ జగన్ అండ్ కో బృందానికి 1750 కోట్లు నేరుగా లంచాలు ముట్టాయని, అమెరికాలో కోర్టులో తీవ్ర అభియోగాలు మోపాయని లేఖలో వివరించారు. అదానీ దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని విమర్శించారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ జగన్ మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా అభివర్ణించారు. అదానీతో జగన్ 1750 కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం 1.50 లక్షల కోట్లు అని షర్మిల వివరించారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన 17,000 కోట్ల భారం మోపారని గుర్తు చేశారు. అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.